ప్రభు స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రియ సహోదరులందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు కృప మనందరికీ అపరిమితంగా తోడై ఉండును గాక. ప్రభు మహాకృపను బట్టి యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అనే వాక్య భాగాన్ని బట్టి ప్రతిరోజు వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభు స్తోత్రాలు తెలియజేస్తూ వీటిని మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్యంలో ధ్యానం కొరకు ఒక వాక్య భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనాన్ని. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. జీవం గల దేవుని సంఘాన్ని మీరు సంరక్షించి పోషిస్తున్నారు. మీ జీవ మాటలు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతంని చెప్పే కృప అనుగ్రహించండి. నిలబడుతున్న నాకు మీ వాక్శక్తి అనుగ్రహించండి. సంగతులు ఏవి మరుగుపరచకుండా తేటగా మీ కుమారుని మాత్రం మయమపరచమని మా అందరి క్షేమము, మేలు, ఆదరణ కలుగును గాకని తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంపేట వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక మాట చదువుకున్నాం మనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని అంటున్నాడు. లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు. మరొక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి కొంత వాక్యం చదువుకుందాం. 13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని అందుకు ఆయన ఏమంటున్నాడు? మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవని నీకు చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. చూడండి ప్రియులారా, గమనించండి. లేఖనములు విప్పుచున్న ప్రభు లేఖనములు బోధిస్తున్నాడు మనకు. ప్రభు గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ రక్త మాంసము నరులు, అంటే కింద ఫుట్ నోట్లో 2వ వచనంలో ఉంది, రక్త మాంసములు అవి మీకు బోధించవు. ఆ సంగతి నీకు పరలోకమందున్న తండ్రి నీకు బోధించాడు కానీ రక్త మాంసములు నీకు బోధించవు. రక్త మాంసములు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. అబ్రాహాము సంతాన స్వభావం పుట్టాడు. రక్త మాంసములు గలవాడిగా ఆయన పుట్టాడు. అయితే ప్రియులారా, మన శరీరాన్ని బట్టి ఆలోచిస్తే, లేకపోతే మన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంగతులు కానీ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనే సంగతి కానీ మనకు తెలియదు ప్రియులారా. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక అంటున్నాడు. అంటే శరీరాన్ని మీద, తన సొంత జ్ఞానం మీద ఏమాత్రం ఆధారపడలేదు అంటున్నాడు. మరొక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము
3 నుంచి వచన భాగాన్ని చదువుకుందాం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ మధ్య ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూడండి, పౌలు గారు చెప్పినప్పుడు దేవుని శక్తి పరిశుద్ధ ఆత్మ కనపరిచే దృష్టాంతాన్ని ఆయన వినియోగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనుషుల జ్ఞానాన్ని కానీ ఈ లోక జ్ఞానాన్ని కానీ, ఇక్కడ 7వ వచనంలో అన్నాడు లోకాధికారుల జ్ఞానం కానీ ఆ యుగ జ్ఞానాన్ని కానీ ఆయన బేస్ చేసుకొని ఆయన మాట్లాడలేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందాక చదువుకున్న ఆ వాక్య భాగంలో చూడండి, ఫిలిప్పీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదని పౌలు గారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడనే చూడండి 5వ వచనంలో ఏముందంటే చివరి లైన్లో ధర్మశాస్త్రం విషయమై పరిసయుడును అంటున్నాడు. ధర్మశాస్త్రం విషయమే పరిసయుడును అంటే అతని ధర్మశాస్త్రంలో లేఖనాలన్నీ తెలుసు, అవన్నీ అవపోసన పట్టినవాడు, గమలియేలు పాదం లేదో నేర్చుకున్నవాడు, అయినప్పటికీ తనకున్న జ్ఞానం చేత బోధించట్లేదు. మరి ఏ విధంగా బోధిస్తున్నాడు ఆయన ఎలా బోధిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరుచు దృష్టాంతముల్ని వినియోగించి మాట్లాడుతున్నా అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు పేతురుతోటి, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ప్రియులారా, సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అన్నాడు. సో సంఘాన్ని పోషించే విషయంలో, సంఘాన్ని కాసే విషయంలో ప్రభు మనకు బయలుపరిచిన సంగతులు, ప్రభు మనతో మాట్లాడిన సంగతులు, ఆత్మ అనుగ్రహించిన ఆ వాక్శక్తులు సంగతులను బట్టి మన సంఘాలు చెప్తున్నప్పుడు ఆ సంఘం క్షేమాభివృద్ధిలోకి వస్తుంది. ప్రభు మనకు బయలుపరచాలి. ప్రియులారా, యోహాను సువార్త యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటా. చూడండి, క్షమించండి, 7వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏ మాట చెప్పాడు? 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసుప్రభునందు విశ్వాసం ఉంచేవాడు పొందబో పరిశుద్ధ ఆత్మను గురించి యేసుక్రీస్తు ఈ పర్ణశాల పండుగలో మహాదినమైన అంత్యదినం లేచి అంటున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీ కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పొందబో పరిశుద్ధ ఆత్మను గురించి యేసుక్రీస్తు ఈ యొక్క సందర్భంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటికి ఏం జరిగింది చూడండి, ఇక్కడనే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకాను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడి ఉండలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద లేడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణుడైన తర్వాత, పరలోకానికి తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చించబడిన తర్వాత భూమి మీద పరిశుద్ధాత్మ పంపించబడ్డాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం చేయండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమయ్యాను. చూడండి, ఆయన ఆరోహణమయ్యాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిది. ఈ 1వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్న వచనంలో 9 నుంచి చూసినట్లయితే ఆయన ప్రభు పరలోకానికి హెచ్చించబడ్డాడు. ఈ 2వ అధ్యాయంలో ఆత్మ ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. ప్రియులారా, సో ఆ ఆత్మ ప్రభు బోధించే మాటలు ఏవైతే ఉన్నాయో అవి సంఘానికి క్షేమం, అవి సంఘాన్ని కడతాయి. ప్రభు అన్నాడు పేతురుతోటి, మరియు నీవు పేతురు సీమోను బర్యోనా,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదునన్నాడు. అంటే ఏంటిది? ప్రభువు మనకు అప్పగించే ఆ సంగతుల్ని బట్టి ఆ సంగతుల ద్వారా సంఘాన్ని కట్టబోతున్నాడు ఆయన. పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అన్నాడు. ఆయన రక్షకుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నిత్య జీవపు గల మాటలు గలవాడవు ప్రభువా అంటున్నాడు. కానీ ఆ జీవపు మాటలు, ఆ సంగతులు ఎప్పుడు రివీల్ అవుతున్నాయి? బండ మీద సంఘం కట్టే ఆ విధానంలో, అంటే సంఘం నిర్మించబడుతున్నప్పుడే, సంఘాన్ని కట్టే ప్రాసెస్లోనే ప్రభు సంగతులు అప్పగిస్తున్నాడు. ఒక సంఘం కట్టబడాలంటే కావాల్సింది ఏంటంటే సంగతులు. ఏ సంఘంలో సంగతులు లేవో, ఏ సంఘంలో అయితే గంధం విప్పబడట్లేదో, ఎక్కడైతే మర్మం బయటకు రావట్లేదో అక్కడ సంగతులు లేకపోతే సంగతులు రావు. కాబట్టి అక్కడ సంఘం క్షేమాభివృద్ధి పొందదు. పిల్లారా, గమనిస్తున్నారా? సంఘము కట్టబడాలి, సంఘం నిర్మించబడాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతులు అంటున్నాడు. సో పరలోకం నుంచి పరిశుద్ధాత్మలు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు సంగతులు తెలియబడుతున్నాయి. అవి ఏ సంగతులు అంటే, నీవు నిత్య జీవ మాటలు గలవాడవు అని పేతురు చెప్పాడు కదా, ఆ నిత్య జీవ మాటలే ఇప్పుడు తెలియబడుతున్నాయి. దాన్ని యేసుక్రీస్తు మేడగదిలో ఉన్నప్పుడు చెప్పాడు, నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడని. సో పరలోకం నుంచి పంపబడ్డాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు పరలోకాన్ని హెచ్చించబడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరలోకం నుంచి పంపబడింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని ద్వారా సంగతులు అనేది విప్పబడుతున్నాయి. ప్రియులారు గమనించండి, పరిశుద్ధాత్ముడే వాటి మనకు బోధిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకు ముందుకెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనంలో ఇక్కడ ఏముందంటే, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మర్మం అనేది ప్రకటించబడుతుంది. ఎలా? పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో మర్మము. ఆ మర్మం ఎవరంటే క్రీస్తే. దేవుని మర్మం అంటే క్రీస్తే. క్రీస్తు మర్మం ఎవరంటే సంఘం. దేవుని మర్మం ఎవరంటే క్రీస్తు. మర్మమైన క్రీస్తు ఎవరంటే సంఘం. అంటే క్రీస్తులోనే సంఘం ఉంది. ఆ సంఘానికి క్రీస్తును గూర్చిన సంగతులే చెప్పబడాలి. ఆ సంగతులు చెప్పడానికే, ఆ సంగతుల్ని మనం బోధించడానికే పరిశుద్ధాత్ముని సంఘంలో ఉంచాడు ఆయన. ఇప్పుడు ఆత్మ ప్రభువు సంఘంలో ఉన్నాడు. ఆ ఆత్మ ప్రభు పనిచేస్తున్నప్పుడు ఆ విశ్వాస గృహంలో ప్రకటించే గృహ నిర్వాహకుడు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఆ సంఘాన్ని కట్టే సంగతులు, సంఘాన్ని నిర్మించే సంగతులు, సంఘం క్షేమాభివృద్ధి పొందుకునే సంగతులు అక్కడ బయలుపరచబడతాయి ప్రియులారా. కాబట్టి సంఘంలో గృహ నిర్వాహకుడు ఆత్మను అనుసరించి చెప్పవలసిన అవసరం ఉంది. ఆత్మ నడిపింపుతో సంగతులు బోధించవలసిన అవసరం ఉంది. ఆయన మొదటగా ఆత్మ ద్వారా క్రీస్తులోని తెలుసుకుంటూ సంఘాన్ని పోషించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చదువుకుందాం ప్రియులారా, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? చూడండి, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపబడును. క్రీస్తు సేవకులు వాళ్ళు ఎవరంటే సంఘంలో గృహ నిర్వాహకులు ఎవరంటే క్రీస్తు సేవకులు మాత్రమే కాదు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు వాళ్ళు. దేవుని మర్మం అయిన క్రీస్తుని చెప్తారు వాళ్ళు, క్రీస్తులో ఉన్న సంగతుని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఏమైందంటే సంఘం అనేది కట్టబడుతుంది, సంఘము నిర్మించబడుతుంది, సంఘం క్షేమం పొందుకుంటుంది. అప్పుడు విశ్వాసులు కూడా వారి జీవితాలు బాగుపడతాయి, వారి కుటుంబాలు కట్టబడతాయి, వారి ఆదరణ పొందుకుంటారు, క్షేమం పొందుకుంటారు, వారికి ప్రతి విషయంలో విడుదల కలుగుతుంది. ఆ దేవుని మర్మమైన క్రీస్తు ఎరుగుతున్న ప్రతిసారి కూడా గొప్ప విడుదల, గొప్ప స్వాతంత్రాన్ని వారు అనుభవిస్తారు.
ఆ లేఖనాల్లో ఉన్న క్రీస్తు విప్పబడాలి. దానికి పరిశుద్ధాత్మ నిర్వహణ కావాలి. సో సేవకుడు, గృహ నిర్వాహకుడు, ఆ గృహ నిర్వాహకుడు విశ్వాస గృహాల్లో సేవ చేస్తున్నాడు. ఆ సేవ చేస్తున్నప్పుడు ఆ మర్మం బయలుపరచబడితే ఆ సంఘానికి క్షేమము, ఆ సేవకుని కూడా క్షేమం. ఎందుకంటే ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి జీవం గల దేవుని సంఘానికి ఏ సంగతులు అప్పగించాలో అనగా క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి. పౌలు ఏమన్నాడు? నేను మీ మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని ఎరగకుండా అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుంది. అంటే యేసుక్రీస్తును సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తును మాత్రమే కేంద్రంగా, యేసుక్రీస్తును మాత్రమే ప్రజెంట్ చేశాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకంటే ఆయన ద్వారానే, ఆయన మాటల ద్వారానే సంఘం నిర్మించబడుతుంది. ప్రియులారు గమనించండి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘమును పోషించేది ఆయనే. పోషించాలంటే ఆయనను గూర్చిన సంగతులు, ఆ ప్రియుని గూర్చిన సంగతులే, ఆ జీవాన్ని గూర్చి, మనకు జీవమైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు మాత్రమే ఆ సంఘం నిర్మించగలవు, మన బ్రతుకుని కట్టగలవు, మన జీవితాన్ని కట్టగలవు. ప్రియులారా మరొక మాట ఇక్కడ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో 23వ వచనంలో ఏముందంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. దీని పై వచనాలు ఏముందంటే, యూదులు సూచకులు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెదుకుతున్నారు. అయితే పౌలు బోధించే జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తుని కూర్చిందే. దేవుని మర్మమైన క్రీస్తే మన జ్ఞానం, ఆయనే మన నీతి, ఆయన మన విమోచనం, ఆయన మన పరిశుద్ధత. ఆ జ్ఞానాన్నే ప్రకటిస్తున్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాకుండా విశ్వాసం మూలమైన నీతిని ఆయన ప్రకటిస్తున్నాడు. అర్థమవుతుందండి? అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తం అన్నాడు. అంటే ఆ ప్రభువు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాము అనే చోట ప్రభు మాట్లాడుతూ 20వ వచనంలో అన్నాడు, పౌలు గారు అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు విరుద్ధంగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానము ద్వారా మనం పోషించబడలేం, జీవించలేం. ప్రియులారా, మన శక్తి కొంచెమే. ఆయన అపరిమితమైన శక్తి మనలో వినియోగించబడితేనే మన కొనసాగింపు అద్భుతంగా ఉంటుంది, మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైన సంతోషాన్ని యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చెప్పినట్టుగా, 5వ వచనం చెప్పినట్టుగా పరిపూర్ణమైన సంతోషాన్ని మన జీవితంలో మనం చూస్తాం. ప్రియులారా, మన శక్తిని బట్టి ముందుకెళ్తే మనము కొన్ని శోధనలు కూడా వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని శరీర సంబంధమైన శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు మనం చింత గుండా వెళ్ళాల్సి వస్తుంది. కానీ దైవ జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్తే, దేవుని జ్ఞానాన్ని అనుసరించి ముందుకెళ్తే మనం జీవిస్తాం. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, దేవుడు ఆ లోక జ్ఞానాన్ని ఏం చేశాడు? వ్యర్థంగా చేశాడు. ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూసుకున్న ప్రియులారా, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయం 6వ వచనం అండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఎజ్రా ఎవరంటే లేఖనంలో యందు ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరి ఈ లోకంలో శాస్త్రి ఎవరు? ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరంటే ఎవరికైతే సంగతులు అప్పగించబడుతున్నాయో, ఎవరి ద్వారా అయితే సంగతులు విప్పబడుతున్నాయో, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము అని అక్కడ రాయబడిన మాట ప్రకారం మర్మం ఎక్కడైతే రివీల్ అవుతుందో వారు ఈ లోకంలో జ్ఞానవంతులు. ప్రియులారా, దేవుడు వారికి అప్పగిస్తున్నాడు ఆ సంగతుల్ని. దేవుడే బయలుపరచాడు, కానీ రక్తమాంసములు వాటి బయలుపరచలేవు. ప్రియులారా, ఈ రక్తమాంసముల ద్వారా లేక మనుషుని నేర్పు మాటల ద్వారా ఈ సంగతి మనం గ్రహించలేము. ప్రభువే మనం బోధించాలి. ప్రభువే మనకు గొప్ప బోధకుడు. ఆయన మనలో నుంచి బోధిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులోంచి
జీవజల నదులు పోతాయంటే మనలో పరిశుద్ధాత్మ ఉంచాడు. ఈ మంటి ఘటాల్లో మహిమేశ్వరం ఉంచాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఈ మంటి ఘటాల్లో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు విత్తబడుతున్నప్పుడు మనకు ఆయన బోధిస్తాడు, మనకు నేర్పిస్తాడు, మనల్ని సరైన త్రోవలో ఆయన నడిపిస్తాడు. ప్రియులారా గమనించండి, ఈ ఎజ్రా లేఖనంలో యందు ధర్మశాస్త్రం శాస్త్రి, ప్రవీణత గల శాస్త్రి, అపోస్తుల కార్యంలో గ్రంథంలో కూడా ఒక మాట చూసుకుందాం. 18వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. చూడండి, అపోల్లో ఎవరంటే విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. కానీ అతడికి ఏం తెలీదు, యోహాను భాష మాత్రమే తెలుసు, కానీ యేసును కూర్చిన సంగతులు తెలియదు. ప్రియులారు గమనించండి, యేసును కూర్చిన సంగతులు పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు. లేఖనాలు ఉన్నప్పటికీ, లేఖనాల విషయంలో జ్ఞానం ఉన్నప్పటికీ, ఆ లేఖనాలు విప్పబడితేనే, ఆ మర్మం బయటకు వస్తేనే, సంగతులు తెలియబడితేనే క్షేమం కలుగుతుంది. లేకపోతే ఇశ్రాయేల్ ప్రజల దగ్గర కూడా దేవోక్తులు ఉన్నాయి. రోమపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవోక్తులు యూదుల పరం చేయబడెను. వారి దగ్గర లేఖనాలు ఉన్నాయి, కానీ లేఖనాలు ఉన్న క్రీస్తు వారికి మరుగ్గా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము, సంఘంగా చేర్చబడిన మనకు ఆ లేఖనాలు విప్పబడుతున్నాయి. ఆ లేఖనాలు ఉన్న మర్మమైన క్రీస్తు మనకు తెలియబడుతున్నాడు. ఆయన నిత్యజీవ మాటలు గలవాడు, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నామన్నాడు. ఆ జీవమానం మనం వింటా ఉన్నప్పుడు మనలో జీవం కలుగుతుంది. ప్రియులారా, ఈ మర్త్య దేహం అందు జీవం రివీల్ అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు మన పాపం నుంచి కూడా, చేస్తున్న పాపం నుంచి కూడా మనము విడుదల పొందుకుంటాం. ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఆ జీవం కలుగుతున్నప్పుడు మనం విడుదల పొందుకుంటాం. ప్రియులారా, అది ప్రభు మనకు ఇచ్చిన ధన్యత. ప్రియులారా, సో ఆత్మ ద్వారా మాత్రమే సంగతులు విప్పబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోటే వీటిని గురించి మేము బోధిస్తున్నాం. చూడండి, ఆత్మ నేర్పు మాటలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఈ లోక జ్ఞానం కాదు, అది నిరర్ధకులైపోచున్న ఈ యుగ సంబంధుల జ్ఞానం కాదు, లోక సంబంధుల జ్ఞానం కాదు. అది దేవుని మర్మమైన క్రీస్తు జ్ఞానం, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం. యుగములలోనూ తరముల్లోనూ మరుగు చేయబడి ఇప్పుడు బయలుపరచబడుతున్న జ్ఞానం అది. కొలస్సీ పత్రిక 1:23 ప్రకారం. కాబట్టి ప్రియులారు గమనించండి, ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో తేరి చూసినప్పుడు, అంటే ఆత్మ నేర్పిస్తాం మనకు ఆ మాటల్ని. ఆ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం అంటున్నారు. సో మనలో పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే ఆ యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి. సో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు వీటిని వివేచించాడు, కానీ ఆత్మ సంబంధి అయిన వాడు వీటిని నేర్చుకుంటాడు, వివేచించగలుగుతాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు వాటిని నేర్చుకోవడానికి వారు అర్హత పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు. సో మనం ఎలా మూవ్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఆ వివేచన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞాన వివేచన మనకు అనుగ్రహిస్తాడు. ఆ సంగతులను బట్టి మనం ఏ పరిస్థితిలో ఎలా మూవ్ అవ్వాలి, ఎలా మనము ఈ సమస్యను మనం అధిగమించాలి అనే విషయాన్ని, ఆ జ్ఞాన వివేచనను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అవి ఆత్మ సంబంధమైన సంగతులు విప్పబడుతున్నప్పుడే. అవి ఎక్కడ విప్పబడతాయంటే సంఘాలు విప్పబడతాయి. అవి పూర్వకాలం అందున్న మనుషులకు మరుగై ఉన్న సంగతులు అవి, కానీ ఇప్పుడు సంఘం ద్వారానే ఆయన బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా గమనించండి. 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతాను. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవల్లని అంటున్నాడు. ఆ సంఘం ద్వారా ప్రకటించబడుతున్న నానా విధమైన జ్ఞానము ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కృపాకాలంలో, ఈ సంఘకాలంలో, ఈ యొక్క కోతకాలంలో, ఈ 2 దినాల కాలంలో మనము ఆ సంగతి నేర్చుకోగలుగుతున్నాం. ప్రియులారా, సంఘం ద్వారానే ఆ సంగతి విప్పబడాలి. సంఘంలో ఎవరున్నారంటే తన ఆత్మ నుంచాడు. శక్తి చేత కాదు,
బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తాడు ఆయన. కడవరి దినాల్లో ఆయన అన్నాడు హగ్గ గ్రంథంలో, నా ఆత్మ మీ మధ్య ఉంచుతున్నా అన్నాడు. సో ఈ ఆత్మ ద్వారా ఇప్పుడు సంఘం కట్టబడుతుంది. ఆ ఆత్మ చేత నడిపించబడుతున్న సేవకునికి మర్మాలు రివీల్ అవుతున్నాయి. ఆ సేవకునికి సంగతులు అప్పగించబడుతున్నాయి. ఆ సంగతుల్ని బట్టి విశ్వాస క్షేమం పొందుకుంటున్నారు. వారు ఆత్మ సంబంధమైన మందిరం వల్ల కట్టబడుతున్నారు పిల్లలు. కాబట్టి గమనించండి, ఎఫెసీ 3:11 ప్రకారము సంఘము ద్వారా ప్రకటించబడుతున్న ఆయన యొక్క తన యొక్క నానా విధమైన జ్ఞానం అంటున్నాడు. ఆ జ్ఞానము పూర్వకాలం ముందున మనుషులకు తెలియపరచబడలేదు. 5వ వచనం. కాబట్టి గమనించండి, ఆ సంగతులు పరిశుద్ధాత్మను మనకు బయలుపరుస్తున్నాడు. ఆ ఆత్మ చేత, ఆ ఆత్మ నేర్పు మాటల చేత నేర్చుకుంటున్న సేవకుడు సంఘానికి క్షేమం. ఇందుచేత మేము క్రీస్తు సేవకులమని అన్నాడు కదా, క్రీస్తు సేవకులము, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము అనే మాట చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి, ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక మాట చూసుకు ముందుకు వెళ్దాం. పౌలు గారు ఇలా రాసి ఇలా అంటాడు, ఇక్కడున్నమాట, ఏముంటుందంటే, మోసపోకుడి దేవుడు వికరింపబడు అనే మాట ఉన్న చోట ఒక మాట ఏముంటుందంటే విశ్వాస గృహం గురించి మాట్లాడబడుతుంది. విశ్వాస గృహం. సో విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారిని కనికరించడం అన్న మాట ఉంటుంది. సో ప్రియులారు గమనించండి, సంఘం అనేది విశ్వాస గృహం. అక్కడ ఆత్మ నేర్పు మాటలతోటే సంగతులు విత్తబడాలి. అప్పుడు విశ్వాస క్షేమం కలుగుతుంది. కాబట్టి రక్తమాంసముల ద్వారా కానీ లేకపోతే మనుష్య జ్ఞానం ద్వారా కానీ మన శరీరాన్ని ఏదో నిలబడితే ప్రభు మాట్లాడతాడు కదా, ఏదో ప్రభు మనకు సహాయం చేస్తాడు కదా అనుకుంటే అవి బయలుపరచబడవు ప్రియులారా. మనలో ఉన్న ప్రభువు కదిలించబడుతున్నప్పుడు, ఆత్మ ప్రభు కదిలించబడుతున్నప్పుడు, మన క్రీస్తు మీద లక్ష్యం ఉంచినప్పుడు, క్రీస్తుని కేంద్రంగా మరి అన్నింటిలో క్రీస్తుకు మాత్రమే ప్రాముఖ్యత కలగాలి, మనుషుడు మరుగవ్వాలి అని మన తాత్పర్యం కలిగినప్పుడు నిలబడి సంఘానికి క్షేమం కలగాలి అనే ఉద్దేశంతో మనం నిలబడితే ప్రభు సంగతులు అప్పగిస్తాడు. లేకపోతే ప్రభు అప్పగించాడు, ఆ లేఖనాలు విప్పుతాడు. లేఖనాల జ్ఞానం సంపాదించడం కాదు, ఆ లేఖనాలు ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆ జ్ఞానం రివీల్ కావాలి మనకు. చదువుతున్నాం కానీ పరిశుద్ధాత్ముడు ఆ సంగతులు మనకు బోధించాలి. వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధించబడాలి. అప్పుడు మాత్రమే సంఘానికి క్షేమం, సంఘంలో మనకు క్షేమం. యోహాను సువార్తలో మనం ఇందాక చదువుకున్న మాటలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, 17వ వచనం, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. సీమోను ఏమన్నాడు, పేతురు ఏమన్నాడు, ప్రభువ చూడండి ఇక్కడ, నీవే నిత్యజీవ మాటగా వాడమన్నాడు ఒక చోట. అయితే ప్రియులారా గమనించండి, 16వ అధ్యాయం, నీవు సజీవుడవకు దేవుని కుమారుడు అన్నాడు. సజీవుడు దేవుడు కుమారుడు. సీమోను పేతురు ఏం చూస్తున్నాడు ఇక్కడ, ప్రభువుని ఒక రక్షకుడిగా, కుమారుడుగా ప్రకటిస్తున్నాడు. కానీ ప్రియులారా గమనించండి, పౌలు గారు యేసుక్రీస్తుని ఎలా చూశాడంటే దేవుని కుడిపార్శ్వమందున క్రీస్తుగా చూశాడు. పౌలు గారికి దేవుడు ఎలా తాను బయలుపరుచుకున్నాడు, క్రీస్తు ఎలా బయలుపరుచుకున్నాడు అంటే పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే ఆయన తన యుద్ధకు వచ్చేవారి పక్షమున నిరంతరం జీవించే యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఆయన
తన యుద్ధకు వారు వచ్చేవారి పక్షమున ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. అంటే జీవిస్తున్న కుమారునిగా, జీవిస్తున్న ప్రభువుగా పౌలు గారికి బయలుపరచబడ్డాడు. మరి ఈ పేతురు ప్రభు పేతురుతో ఉన్న ఈ కాలంలో ప్రభువు మరణించలేదు. నా బండ మీద సంఘమును కట్టుదును అనే టైంలో సంఘం ఇంకా ప్రారంభం కాలేదు. అప్పటికి భూమి మీద పరిశుద్ధాత్మ రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు పరలోకానికి ఇచ్చించబడ్డాడో, ఎప్పుడైతే భూమికి పరిశుద్ధాత్మ పంపించబడ్డాడో అప్పుడు మాత్రమే సంగతులు రివీల్ అవుతున్నాయి. పిల్లలు గమనించండి, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అన్నాడు. కానీ ఆ తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు గారు ప్రభుని ఎలా వివరిస్తున్నాడంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. అంటే క్రీస్తుని ఆయన ప్రభువుగా హెచ్చించాడు. ఆ హెచ్చించబడిన ప్రభు ఏమై ఉన్నాడంటే, ఇప్పుడు మన జీవమైన వాడు ఆయన అక్కడ జీవిస్తుంది. ఎందుకొరకంటే నా కొరకు నీ కొరకే. ఆయన నిరంతరం జీవిస్తున్న యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన అక్కడ ఎందుకు జీవిస్తున్నాడంటే ఈ లోకంలో సంఘంలో మనం జీవించాలని. ఆయన అక్కడ జీవిస్తుంది మన కొరకే. మనలో సంఘంలో తన ఆత్మనుంచాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ మర్మం పౌలు గారికే బయలుపరచబడింది. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో స్టెఫెను ఏం చేస్తాడంటే, చనిపోయే ముందు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచుంట చూస్తాడు. దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుట దిగుట చూస్తాడు. అది సంఘాన్ని కూర్చిన వివరణ. ప్రియులారా, యాకోబు కూడా కలగన్నప్పుడు నిద్రలో ఒక నిచ్చెన ఆకాశానికి భూమికి మధ్య వేయబడ్డట్టుగా దేవుని దూతలు ఎక్కువ తిరుగుతున్నట్టుగా చూస్తాడు. అంటే ఈ దూతల పరిచర్య ఎప్పుడు జరుగుతుంది? దూతలు ఎవరికి పరిచయం చేస్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందుబోవారికి పరిచారం చేయు సేవకులైన ఆత్మలు కారా. అంటే రక్షించబడ్డ మనకి క్రీస్తులో స్వాస్థ్యం ఉంది కదా, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దూతలు మనకు పరిచయం చేస్తున్నారు. ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప అనుభవం ఇది. దూతలు పరిచయం చేయడానికి మనకు ఉన్నారు. ఎప్పుడు అంటే ప్రభు మనకు బయలుపరచబడుతున్నప్పుడు, ప్రభు సంగతులు మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ సంగతుల్లోకి మనం ప్రవేశపెట్టాలని. 91వ కీర్తనలో దూతలు ఏం చేస్తున్నారు? మన పాదములకు రాయి తగలకుండా మనకు కాపాడుతున్నారు. ఆ విషయంలోని కాదు, ప్రతి విషయంలో కూడా దూతలు మన చుట్టూ ఉన్నారు. ప్రభుని ఎరిగిన వారి చుట్టూ ప్రభు దూతలు ఉన్నారు. వారి పరిచర్య మనం మీ లోకాన్ని అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తామంటే, సంఘం ద్వారా రివీల్ అవుతున్న సంగతులు ఏవైతే ఉన్నాయో అవి రివీల్ అవుతున్నప్పుడు వాటిని వారు తొంగి చూస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి, పరలోకంలోంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై పైన లైన్లో చూడండి, దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ కోరుచున్నారు. అంటే ఏ సంగతులు రివీల్ అవుతున్నాయి, ఆ సంగతుల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు జరగడము, ఆ కార్యాలు జరిగించడం కోసమే దేవదూతలు తొంగి చూస్తున్నారు. అంటే సంఘానికి ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడంటే, సంఘం ద్వారానే తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ఇప్పుడు దేవుడు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. పిల్లలు గమనించండి, ఇందాక మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా తన యొక్క నానా విధమైన జ్ఞానమును సంఘం ద్వారా బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. అక్కడనే రాశాడు, పరలోకంలో ప్రధానులు అధికారులు ఆ సంగతులు నేర్చుకుంటున్నారు. అంటే సంఘం ద్వారా విత్తబడుతున్న సంగతుల్ని దూతలు తొంగి చూస్తున్నారు. పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు నేర్చుకుంటున్నారు. ఎంత ధన్యత ప్రియులారా. కాబట్టి ఆ దూతలు మనకు పరిచయం చేయడానికే ఉన్నారు. ఎప్పుడైతే ఆ మర్మమైన క్రీస్తు విప్పబడతాడో, లేఖనాల్లో క్రీస్తు కనబడతాడో, అప్పుడు మనము దూతల పరిచయం అనుభవించవచ్చు ప్రియులారా. మాత్రమే కాదు, మర్మము ఆ లేఖనాలు విప్పబడుతున్నప్పుడు, ఆ మర్మం బయలుపడుతున్నప్పుడు మనకు ఎంతో విశేషమైన ఆదరణ కలుగుతుంది. మనకు ఆదరణ, లేఖనం విప్పబడితే, గ్రంథంలో ఉన్న క్రీస్తు కనబడితే, ఆ ప్రత్యక్షత మనకు కలిగితే మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది ప్రియులారా. గమనించండి, కొలెసీలకు రాసిన పత్రికలో ఒక మాట ముగించుకుందాం మనం. కొలెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా.
వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. చూడండి, దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా మనం ఎరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన హృదయాలు ఆదరించబడతాయి. ప్రియులారా, ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు? మీ హృదయంలో కలవరపడనీయకుడు అన్నాడు. ఆయన వెళ్తూ అన్నాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు అన్నాడు. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి మన హృదయాన్ని ఆదరించాలని ఆశపడుతున్నాడు. దేవుని మర్మాన్ని మనకు బోధిస్తూ మన హృదయాల్లో ఆదరణ కలిగించే విధంగా మనలో ఉన్నాడు. ఆయన పేరేంటిదంటే ఆదరణకర్త. ఆయన ఆదరించడానికి మనలో ఉన్నాడు, మనతోటే ఉన్నాడు. ఆయన ఎప్పుడు దాకుంటాడంటే మనం ఈ దేహ విమోచనం వరకు మనతోటే ఉంటాడు. ఆయన ఎఫెసీ 4:29 ప్రకారము ఆ పరిశుద్ధాత్ముడు కొంతసేపు విడిచిపెట్టి మళ్ళీ వచ్చి మనం పట్టుకోవడం కానీ మళ్ళీ మనం ఆవహించడం కానీ అట్లా జరగదన్నమాట. ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మ, మనం వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించబడ్డాం. ఎఫెసీ 1:13 ప్రకారం ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఉన్నది ఎందుకంటే యేసుక్రీస్తును చెప్పడానికి, లేఖనాల్లో ఉన్న క్రీస్తును బయలుపరచడానికి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎవరు జ్ఞానులు అంటే లేఖనాలు విప్పబడితేనే మన జ్ఞానులం. సొలొమోను జ్ఞానవంతుడు. సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి వినడానికి ఎవరు వచ్చారంటే షేబా దేశపు రాణి వచ్చింది. కానీ ప్రియులారా, సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభు. ఆ క్రీస్తుని గురించిన జ్ఞానం మనకి బోధించబడుతుంది. పౌలు అన్నాడు, అది శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు. దాని నిమిత్తం నేను సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకున్నా అన్నాడు. కాబట్టి ప్రియులారా, లేఖనములు బోధించే ఆత్మప్రభు మనలో ఉన్నాడు. ఆత్మ నేర్పు మాటలతో సంగతులు బోధించే ఆత్మప్రభు మనతో ఉన్నాడు. అయితే సంఘములో సేవకుడు, విశ్వాస గృహంలో ఆ గృహ నిర్వాహకునికి ద్వారా ఆత్మ నేర్పు మాటలు వస్తున్నాయా అని చెక్ చేసుకోవాలి. లేకపోతే క్షేమాభివృద్ధి చూడలేం, అభివృద్ధి చూడలేం. లేఖనాలు చదువుకొని వెళ్ళిపోతే ఏం లాభం? అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? లేఖనాలు చదువుతున్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు, ప్రవక్తల వచనం చదువుతున్నారు. అయినప్పటికీ దాన్ని వివరించమని లేదనమాట. వివరించే ప్రభు ఆత్మప్రభు మనలో ఉన్నాడు. మన కడుపులో నుంచే ఆ జీవజలనదులు ప్రవహిస్తున్నాయి. ఆ నిత్య జీవనకి ఊరటి బుగ్గ ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడే మనకు అవి రివీల్ అవుతాయి, లేకపోతే కావు ప్రియులారా. కాబట్టి మర్మమైన క్రీస్తుని ప్రకటించాలి, ఆ జీవాన్ని ప్రకటించాలి, ఆ సంగతులు బయలుపరచబడాలి. అవి ఆత్మనేర్పు మాటల ద్వారానే జరుగుతాయి. ఆత్మప్రభు బోధించాలి ప్రియులారా. సో రక్త మాంసములు బయలుపరచవు. శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే అవి మాకు తెలియబడవు. మన శక్తి కాదు, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ కనపరచు సంగతులే మనకు కావాలి. పరిశుద్ధాత్మను మాత్రం యేసుక్రీస్తును సరిగ్గా ప్రజెంట్ చేయగలడు. పరిశుద్ధాత్మ మాత్రం యేసుక్రీస్తును సరిగ్గా మనకు ఆయనకు ఏమై ఉన్నాడో బోధించగలడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా విశేషమైన నడిపింపుతో, ఆ సమృద్ధి అయిన ఆత్మ సహాయంతో మనం ముందుకెళ్దాం. ప్రభు ఆత్మ మన సహాయం చేయను గాక. చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ప్రకటన గ్రంథం రాయబడ్డట్టు ఆ గ్రంథమును విప్పుడకు యోగ్యుడు నీవే ప్రభువా. మీరు పరలోకానికి ఇచ్చించబడ్డారు, భూమి మీద పరిశుద్ధాత్మని ఉంచారు, మాలో కూడా తన పరిశుద్ధాత్మను వరంగా ఉంచారు. ప్రభు స్తోత్రాలు. ఆ ఆత్మ నేర్పు మాటలతో ప్రభు యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని మేము నేర్చుకోగలుగుతున్నాం. ప్రభు నీకు వందనాలు. నాయన, రక్తమాంసములు నాయన, ఆ రక్తమాంసం ద్వారా సంగతులు బయలుపరచబడవు. కేవలం మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న వారిని తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునే మహిమపరుస్తున్నాడు. కాబట్టి మా జీవితాన్ని కూడా తండ్రి మేము యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం వినాలి. యేసుక్రీస్తునే మేము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మా ద్వారా మహిమపరచబడాలి. కాబట్టి నా తండ్రి, సంగతులు ఇంకా నువ్వు తెలియజేయమని, అప్పగిస్తున్న సంగతుల పట్ల నమ్మకంగా ఉండే కృప అనుగ్రహించమని, వాక్యమైన ప్రియులందరూ దీవించండి, ఆశీర్వదించండి. వారికి సమాధానము, లేఖనాలు విప్పబడడం ద్వారా ఆదరణ కలుగునుగా. కానీ మీకు వందనాలు చెల్లిస్తూ, దేవుని మర్మమైన క్రీస్తును వినుటలో నిర్లక్ష్యం వహించకుండా మరి తన ప్రతిసారి వాక్యం వినే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు నామపేట స్తోత్రాలు చెల్లించి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
మరొకసారి మరి వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.